నమస్తే, నేను సిరి. అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా వరకు ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రజా సమస్యలు చాలా వరకు ఉన్నాయి. అయితే ఇందులో ఒక సమస్య స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. ఏంటంటే అది బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద కూడా వస్తున్నాయి. అయితే ఎవరు అంటే ఎట్లా ఈ బెట్టింగ్ యాప్స్ తెలుస్తున్నాయి ప్రజలకి అంటే చాలామంది చెప్పేది ఒకటే, ప్రముఖులు సెలబ్రిటీస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఈ నార్మల్ అంటే ఎవరైతే బయట ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల వీళ్ళ అందులో మనీ పెట్టడమే కావచ్చు, అవి పోవడమే కావచ్చు, అప్పులు చేయడమే కావచ్చు, ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమే కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఒక 25 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. అందులో హీరో దేవరకొండ పేరు, విజయ్ దేవరకొండ పేరు కూడా ఉంది. సో వాళ్ళ టీం అయితే ఇప్పుడు స్పందించడం జరిగింది. ఇందుకు వాళ్ళు ఏమని స్పందించారు ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్, ఈ యాప్స్ గురించి మాట్లాడి ఎంత మాట్లాడినా కూడా ఇది అయిపోవట్లేదు, దీనికి ఒక ఎండ్ కార్డ్ పడట్లేదు. సజ్జనర్ సార్ లాంటి వాళ్ళు కూడా దీని మీద ఒక ఉక్కుపాదం మోపాలని ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వాళ్ళు తెలుసుకొని చాలా వరకు చాలా ఈజీగా మేము అట్లా చేయలేని చెప్పి ఈజీగా చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ గారి మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకి వాళ్ళు స్పందిస్తూ చెప్పేది ఏంటంటే, మేము స్కిల్ డెవలప్డ్ దానికి చేసాము, లైసెన్స్డ్ దానికే చేసామని చెప్పేసి తను చెప్పడం, వాళ్ళ టీం చెప్పడం జరిగింది. సో దీన్ని అసలు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఇది ఒక 3 days బ్యాక్ ఇట్లా ఒక ఛానల్ విషయంలో మాట్లాడాను. లైసెన్స్డ్ దాంట్లో మాట్లాడామంటున్నారు కదా, అది ఒక యాంగిల్లో కరెక్ట్. అది ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ వల్ల కరెక్ట్ అని అనట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించారు. కొన్ని యాప్స్ డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డెవలప్ చేసుకోవచ్చు. అదే చెప్పబోతున్నాను. గూగుల్ ప్లే స్టోర్ లో అంటే మాక్సిమం ఆథరైజ్డ్ లీగల్ గా ఉండే వాటివే కదా, ఒక నమ్మకం అయితే మనకు ఉంది కదా. మిగతా ఎక్కడైనా చేసినా కూడా వైరస్ ఉంటుంది, లేదా మన డబ్బులు పోతాయి, అది వద్ది ఇది వద్ది బగ్ వస్తుంది మనకి. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అయ్యేవన్నీ కొంచెం ఆథరైజ్డ్ అని నమ్మే నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు మీరు ఏదైతే విజయ్ దేవరకొండ సపోర్ట్ చేశారో, దాన్ని అంబాసిడర్గా ఉన్నారో, లేదంటే ప్రమోట్ చేశాడో, అవి కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు అదే మాట వాళ్ళ టీం ఏమంటున్నారు, మాకు ఇది ఆథరైజ్డ్ లీగల్ అనిపించిందే మా సార్ చేయించాం, దానికి మేము సంజాయిస్తున్నాం, అది మాకు అలా అనిపించింది చేసాం తప్ప అని. అంటే లీగలైజ్డ్ అంటే పేకాట ఆడడం, అంటే రమ్మీ అంటే నథింగ్ పేకాట ఆడడం. పేకాట ఆడితే బయట కేసులు ఉన్నాయి, ఎలాంటివి పడతాయో మన అందరికీ తెలిసిందే. మరి అది లీగల్ అయినప్పుడు బయట ఆడడం కూడా లీగలే కదా సార్? అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నా పరిజ్ఞానంలో అడుగుతున్నాను. కమింగ్ టు ది పాయింట్, వాస్తవానికి అందులో కూడా చాలా మతలబులు, సెట్టింగులు, లొసుగులు కూడా ఉన్నాయి ఒక విధంగా. ఎలా అంటే బయట మీరు ఎక్కడైనా ఆడుకుంటున్నారు అనుకోండి, దానికి అది నేరం, వెంటనే దానికి ఎంత డబ్బులు పెట్టారు వాళ్ళందరి మీద ఫైన్ వేస్తారు, లేదంటే ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, క్లాస్ పీకుతారు, ఏదో అవుతాయి. మరి క్లబ్బులు ఉన్నాయిగా, క్లబ్బుల్లో ఆథరైజ్డ్గా ధైర్యంగా ఆడుకుంటున్నారుగా, మరి ఆ క్లబ్బులకి పెద్ద వాళ్ళ క్లబ్బులకి రైడ్ చేస్తారా? పక్కన పెట్టండి. అదే ఇంట్లో ఆడుకున్నాం అనుకోండి, ఇది మా బావమరిది, మా తమ్ముడు, మా అన్నయ్య, మా మేనల్లుడు, అలా మేమందరం ఫ్యామిలీతో ఆడుకుంటున్నాం అంటే మళ్ళీ తప్పు లేదట. మేము సరదాగా ఆడుకుంటున్నాం, డబ్బులు పెట్టి ఆడుకోవట్లేదు, దీని మీద పెద్దగా మనీ టర్న్ ఓవర్ అయిపోవడం అలాంటివి ఏం జరగట్లేదు అనేది ఒకటి అయితే ఒక అమెండ్మెంట్ ఉంది. మరి దానికి ఏం మాట్లాడతాం అంటే, కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళగా ఆడుతున్నారు. ఇప్పుడు హర్ష సాయి ఏం చెప్పాడు, ఆయన సింపుల్గా, సార్ నేను ప్రమోట్ చేశాను, చేయను అనట్లేదు, నేను చేయనంటే ఇంకోటి చేస్తాడు, అదేదో నాకే అమౌంట్ వస్తుంది కదా, ఇది పెద్ద నాకు తప్పు అనిపించలేదు కాబట్టి చేశాను అన్నాడు, వీడియోలో చెప్పేశారు కదా. మరి ఇప్పుడు ఈయనేమంటాడు, లీగల్గా అందరూ సరదాగా ఆడుకునేది కదా, ఆన్లైన్లో ఆడుకుంటున్నారు రమ్మి, డబ్బులు పెట్టి, కొంతమంది డబ్బులు పెడుతున్నారు, ₹1 పెడతాడు, ₹10 పెడతాడు, అది ఎవడిష్టం వాడిది. సరదాగా కుటుంబ సభ్యులతో ఆడుకునే రమ్మీకి అది తప్పు కాదనిపించింది కాబట్టి చేశాను అంటాడు ఆయన. దీనికి చెక్ పెట్టాల్సింది, దీనికి ఆ పేకమూడి పట్టుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. దానికి కొన్ని సవరణలు చేయాలి, కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అంటే ఇక్కడ ఇప్పుడు దానికి వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారు, ఏంటది మైండ్ గేమ్ లాగా, మైండ్కి బాగా స్కిల్ డెవలప్మెంట్, మైండ్ బాగా షార్ప్గా పనిచేసేలాగా ఆడే గేమ్ అని అంటున్నాడు ఆయన. అంతే, మరి అలాగే అంటాడు.
అరే ఏ ముక్క తర్వాత ఏ ముక్క కొట్టాలి ఏమంటే ప్యాకెట్ ఆడేవాళ్ళు సో తెలుస్తుంది అవన్నీ అట్లా అయిపోతుంది అట్లా కాబట్టి. బాగా షార్ప్ గా పనిచేస్తుంది. సో ఇప్పుడు చెస్ అనుకోండి, ఓకే మీరు అన్నట్టు ఏ ఎత్తు ఎలా వేయాలి మైండ్ షార్ప్ అవుతుంది, మనిషి చాలా షార్ప్గా మైండ్ కూడా షార్ప్గా పనిచేయడం చూస్తుందని చెస్ గేమ్ చదరంగం అనేవారు. మరి దీన్ని కూడా అలాగే అంటున్నారుగా. అంటే చదరంగం అనేది టోర్నమెంట్స్ జరుగుతాయి సార్, మనకి చూసాం కదా మనం ఎలా Yes, జరుగుతాయి. పేకాటకి మరి అసలు ఒక పేకాటకి ఒక చెస్ కి ముడిపట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు అంటే మరి వాళ్ళ టీం అలా చెప్పారని నేను కూడా న్యూస్ లో చూశాను. విజయ్ దేవరకొండ గారి టీము ఆయన మీద కేసు నమోదైతే ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. మేము లీగల్ గా అన్ని చూసుకొనే అవునా కాదా అని తెలుసుకొనే మేము సజెస్ట్ చేసాము, ఆయన యాడ్ చేశారు. అది కూడా కొన్ని రాష్ట్రాల్లోనే ప్రమోట్ చేశారు, అన్నిట్లో కాదు. అది కూడా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అంటే లీగల్ కాదు, మిగతా భాషలలో ఇది లీగల్ అంట. అప్పుడు మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో అది కనిపించకుండా చేయాలి కదా, అసలు అట్లా చేయకుండా. అంటే కాదమ్మా, ఇప్పుడు మద్యపానం ఉంది, గుజరాత్ లో బ్యాన్, బీహార్ లో కూడా ఎక్కడో బ్యాన్ ఉన్నట్టు విన్నాను, మన కుంభమేళకి వెళ్ళినప్పుడు విన్నాను, ఎంతవరకు వాస్తవం తెలియదు. తర్వాత రేస్ కోర్ట్ ఉంది, రేసు మనకి లీగలు, తెలంగాణలో లీగలు, చెన్నై లీగలు, బెంగళూరు లీగలు, ముంబై లీగలు, చెన్నైలో లీగలు కాదు నాకు తెలియదు. అంటే ఉన్న భారతదేశంలో ఉండి 28 రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రంలో ఇది, ఒక రాష్ట్రంలో అది. అలా ఉన్నప్పుడు ఎవడు లీగల్ కాదని ఏం చెప్పగలరు? రేపు పొద్దున ఇదే విజయ్ దేవరకొండ గారి మీద కేసు నమోదు చేసి ఆయనకి కోర్టుకు వెళ్ళినా కూడా ఇదే వాదిస్తారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మంచు లక్ష్మి గారు అదే చెప్తున్నారు, నిధి అగ్రవాల్ కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు తెలుగులో చెప్పకుండా హిందీలో చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పేసి మేము తెలుగు భాషలో మేము ప్రమోట్ చేయలేదు కదా, మేము చేసింది ఆ పక్క రాష్ట్రానికి, ఇక్కడ సంబంధం లేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్? అలా అంటే పెద్ద పెద్ద క్రికెటర్స్, సూపర్ స్టార్లు కూడా మందుకు సంబంధించిన, ఆల్కహాల్ సంబంధించిన యాడ్స్ చేశారు. అట్లా అది కూడా తప్పే కదా. బాలీవుడ్ స్టార్స్ మనం చూసుకున్నట్టయితే పాన్ పరాగ్ ఎలా అంటున్నాడు, మరి ఏం చెప్పాలి వాళ్ళకి లేక? పోనీ పాపం వాళ్ళు ఏమో పేదవాళ్ళు, అరే యాడ్లు చేస్తున్నారా ఇప్పుడిప్పుడు సంపాదించుకుంటున్నారు అనుకోవడానికి కాదు కదా. ఇంకొక థింగ్ ఏంటంటే సార్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అంటే వీళ్ళు అప్కమింగ్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. కానీ ఈ హీరో స్టేజ్లో ఉన్న వాళ్ళు, హీరోయిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు దీనికి ప్రమోట్ చేస్తున్నారంటే వీళ్ళకు కూడా ఒక ఆశ కలుగుద్ది కదా సార్. ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే సంపాదించుకుంటున్నారు కోట్లు, మేము సంపాదించలేమా? హర్ష సాయి అనే వ్యక్తి పైన వస్తున్న ఇదేంటంటే 100 కోట్ల వరకు సంపాదించాడు. ఇమ్రాన్ అనే అతను ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు, హర్ష సాయి పారిపోయాడు, కేసులు ఫైల్ అవుతున్నాయి కాబట్టి. మిగతా వాళ్ళందరూ కూడా దగ్గర 30 కోట్ల వరకు సంపాదించుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ తోని, ప్రమోషన్స్ వల్ల. ఇప్పుడు దీన్ని నమ్మడానికి ఈజీగా ఉంది కదా. ఇప్పుడు బనియాస్ యాదవ్ ఎవరు ఉన్నారు, ఆయన నేను పలానా కంట్రీ వెళ్ళాను, బైక్ మీద వెళ్ళాను ఇదని చూపించాడంట. దానికి కూడా నిన్న ఎవడో చెప్తున్నాడు ఆయన ఏం వెళ్ళలేదు, ఎక్కడ జస్ట్ మామూలుగా యూఎస్లో వెళ్ళినప్పుడు ఒక దగ్గర టోల్ గేట్లో చూపించుకున్నాడు, దానికి నేను బైక్ మీద ఇండియాతో అక్కడికి వెళ్ళానట్టుగా వీడియో పెట్టాడు, మన అందరూ ఫాలో అయిపోయి సంపాదించుకున్నారు. అది ఆయన టాలెంట్, అది ఆయన స్కిల్, అది దాంట్లో తప్పట్లేదు. అంటే సన్నీ యాదవ్ మీద కేసు ఎలా అంటే ఒక స్టోర్కి వెళ్ళి చూసారు కదా, అట్లా అక్కడే నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు, సరే ఇది తప్పని ఎక్కడైనా ఉందా? తప్పు ఉంటే మీరు ఎందుకు మార్కెట్లో దానికి పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు సిగరెటే ఉంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు మీరు సిగరెట్ ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇవ్వకూడదు కదా, దాన్ని సీజ్ చేయాలి కదా. ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయమ్మా. దీనికి న్యాయస్థానమే చెప్పెట్టాలి, న్యాయస్థానమే సరైన నిర్ణయం చెప్పాలి. ఒకవేళ న్యాయస్థానం నిర్ణయం చెప్పినా ఇక్కడ హైకోర్టు ఏదో మళ్ళీ పైకోర్టు, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేసరికి మారుతుంటది. ఆఖరికి ఆడు వినేవాడు ఆడు ఏ మూడ్లో చెప్తారో ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు లడ్డు కల్తీ అయిందని చెప్పాడు, దాని మీద సుప్రీంకోర్టు తప్పు పట్టిందిగా. ఎందుకు తప్పు పెట్టిందంటారు? అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా స్టేట్మెంట్ ఇవ్వకూడదట. మరి కల్తీ అయ్యేలా పెట్టేస్తుంటే తప్పు లేదా? చూసారు, న్యాయం కూడా కొత్త పంతులు తొక్కుతుంది. దాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు, దాన్ని తప్పు పట్టే అధికారం అంతకన్నా లేదు. ఎలా చెప్తాం చెప్పండి కదా, సింపుల్ ఫస్ట్ లాజికే చెప్పాను. ప్లే స్టోర్ లో ఉన్నప్పుడు అది ఆథరైజ్డా కాదా? వాస్తవానికైతే ఐటీ టెక్నాలజీ ప్రకారం అయితే సరైనదే. పైగా టీం ఏం చెప్తున్నారు, విజయ్ దేవరకొండ టీము, మేము లీగల్గా అనుకుని ప్రొసీడ్ అయ్యాం, కాదంటే మా వరకు ఎందుకు వస్తుంది? మేము యాడ్స్ చేసుకున్నప్పుడు కానీ దీని కానీ మేము కన్సర్న్ అధికారులతోనే మా లాయర్తో సంప్రదించే మేము మా హీరోతో చేయించామని చెప్తున్నారు.
అంత భరోసా ఇచ్చినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ లాయర్లు కానీ అవును ఇలా లీగల్గా ఉంది కాబట్టి మా వాడు చేశాడు, లీగల్ కారణం మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినోడిని చేయండి. ఇప్పుడు అపరిచితుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ తండ్రి అసలు ఆ రోజు ఆ రోడ్డు వేయని వాడిని, ఆ రోడ్డు వేయని వాడికి పనిచేసిన కార్మికుడిని, కూలీని, ఆ కరెంటు పోల్ వాడి లైన్ మ్యాన్ ని, అక్కడ ఏరియా ఇంజనీర్ ని, ట్రాన్స్ఫార్మర్ సూపర్వైజర్ ని అని వరుస పెట్టి ఒక లిస్ట్ చదువుతాడు. వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఎవరు ఆనర్ అంటాడు. అది అయ్యే పనేనా? ఏ పనైనా అది నువ్వేం మాట్లాడుతున్నా అని జడ్జి అంటూ ఉంటాడు కదా. పూరి జగన్నాథ్ గారు అన్నట్టు సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ అని అంటాడు ఆయన. రైట్. బ్లాక్ లో కొందామన్నా మంచి వాళ్ళు దొరకట్లేదంట. అయిపోయింది, మీరు ఎవరి మీద చేసుకుంటాం అంత లేగలే, అంత ఆథరైజ్డే, తప్పేముంది. అంటే దీనికోసం ఫైట్ చేసే వాళ్ళే డాష్ అది ఏదైనా ఆ డాష్ లో మీరు ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. రైట్. అదే అన్నమ్మా, దాన్ని తప్పు పట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అటువంటి హీరోని మా హీరో చేశాడు కాబట్టి మరి కొద్దిగా కోసేసుకొని మరి ఫాలో అయిపోతాం. ఫాలో అయితే ఏమైతుందో చూస్తున్నాను. నాట్ ఓన్లీ హీరోస్, వాళ్ళనే తెలుసు, వేల కోట్లు లక్షల కోట్లు సంబంధించి క్రికెటర్స్ కూడా, సూపర్ స్టార్లు కూడా పేర్లు మీ అందరికీ తెలిసింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.